నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. గత వైసీపీ హయాంలో అంటే 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉంది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఎంత నాశనం చేశారో వైసీపీ నేతల్లోనే, వైసీపీ పార్టీలోనే గతంలో చూసాం. అందుకు 11 సీట్లు పడిపోయారు. మరి ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో ప్రజల్లో ఎంత అభివృద్ధి ఉందో, అంటే ఇచ్చిన హామీలు ఒక్కోటి నెరవేర్చుకుంటా రావటం, ఇచ్చిన పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, ఒక్కోటి నెరవేర్చుకుంటా రావటం చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు తల్లికి వందనం అమలు చేశారు. తర్వాత ఇంకా ఉన్న హామీలు కూడా ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని కానీ ఎంత పరుగులు పెడుతుందో చూస్తున్నాం. ఎంత అభివృద్ధి అవుతుందో ఈ 1 ఇయర్లోనే తెలుస్తుంది ప్రజలకి. మరి ముఖ్యంగా చూసుకుంటే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, గత హయాంలో చూసుకుంటే వైసీపీ పార్టీలో చూసుకుంటే ఎంత నాశనమైందో పార్టీ రాష్ట్రం మట్టికి చూస్తుంటే తెలుస్తూనే ఉంది. అందుకే 11 సీట్లు కూర్చోబెట్టారు ప్రజలు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో ఎంత అభివృద్ధి చెందిందో అందరు గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. ఈ రోజు తల్లికి వందనం కూడా అమలు చేశారు. తర్వాత ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి సార్ అమలు చేయాల్సినవి. ఇంకా అభివృద్ధి ముందుకి ఇంత బలంగా అభివృద్ధి చెందుతుందంటే ఇది ప్రజలకి మంచి స్పందన. ఇది ప్రజలకి ఇంకా అంటే ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అభివృద్ధి చెందుతుంది. అసలు ఎంత సంక్షేమం, ఎన్ని పథకాలు ఇస్తున్నారు, ఎన్ని ఇంకా అమలు చేయాల్సింది ఉంది, దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఎక్కడి నుంచి తెస్తున్నాడమ్మా ఈ డబ్బు? నిజంగా ఇవాళ 8,750 కోట్లు ఈ తల్లికి వందనంకి వేస్తున్నారంట. దగ్గర 67 లక్షల మంది వాళ్ళ తల్లుల ఖాతాలో మరి వేస్తున్నారంటే ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఈ డబ్బు? నేను అడిగే ప్రశ్న కాదు, మనం చర్చించేది కాదు. జనం అసలు ఆశ్చర్యపోతున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సార్. అసలు 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎక్కడి నుంచి? అసలు ఇప్పటికి 12 నెలలు అయింది. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి 1వ తారీఖు కాదు, 15వ తారీఖు, 20వ తారీఖు కూడా జీతాలు పడేవి కాదు. 1వ తారీఖే పెన్షన్ వృద్ధులకు, ఈ దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, తలసేమియా వాళ్ళకి పెంచి మరి ఏది పెన్షన్ జగన్మోహన్ రెడ్డి అదే పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు 250 అట్ట పెంచాడు. చంద్రబాబు మరి మొదటి రోజే 1000 రూపాయలు పెంచడం కాదు, అసలు పాతది 3 నెలలు కూడా కలిపి 7000 ఇచ్చాడు. ఆ మొదటి నెలలో, ఫస్ట్ నెల ఆయనే ఇంటికొచ్చి ఇచ్చాడు. అసలు ముఖ్యమంత్రి ఇంటికొచ్చి పెన్షన్ ఇవ్వటం ఏంటి? మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క పెన్షన్ల మీదే 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నారట ఏడాదికి. ఇప్పుడు నువ్వు చెప్పింది ఇది తల్లికి వందనం 8,750 కోట్లు. అసలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఈ డబ్బు? నాకైతే అర్థం కావట్లేదు. అంటే అదేమంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇందులో బొక్కలు ఎక్కడ ఉన్నాయో ఎతుకుతూ ఉంటాడు. కోడిగుడ్డు మీద ఇంట్రికలు ఎలా బీగుదామా అని చూస్తుంటాడు. అంటే ఇప్పుడు ఏదో తల్లికి వందనం మరి మీరు మరి ఇంకా ఎంతమందికో ఇవ్వాలి, ఎంతమందికో ఎగ్గొట్టారు, ఈ రకంగా బిగించేశారు. అప్పుడే ఇంకా డబ్బులు పడల శాంతం కొద్దిగా పడుతున్నాయి. ఇప్పుడు 67 లక్షల మందిలో ఏదో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇట్లా పడుతున్నాయి. సాయంత్రం దాకా పడుతుంటాయి. ఈ లోపు అప్పుడే దాని మీద బుర్ర జల్లటం బిగింది. ఎందుకంటే వాళ్ళ వైసీపీ హయాంలో అమ్మఒడి అని పథకం పెట్టారు సార్. అమ్మఒడికి కొంతమందికి వచ్చి కొంతమందికి రాక జరుగుతున్న ప్రజలు చెప్తానే ఉన్నారు. అందుకు వాళ్ళు ఇంకా ఎట్లా కూడా ఆ ప్రయత్నం చేయాలి, చెప్పాలన్నట్టుగా వాళ్ళు విమర్శిస్తుంటారు అనమాట. అంటే ఒక భయం కనపడతా. నువ్వు అమ్మఒడి అసలు 1 సంవత్సరం ఇవ్వాల, 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. అంటే 5 ఏళ్లకి ఇచ్చింది ఆయన 3 ఏళ్లే. ఇప్పుడు ఇవాళ నువ్వు ఎంతమందికి ఇచ్చావు? 42 లక్షల మందికి ఇచ్చావు. వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు? 67 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే నువ్వు ఇచ్చిన దానికన్నా 25 లక్షల మందికి ఇస్తున్నారు ఎక్కువ. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు మహా ఇస్తే 4,000 కోట్లు ఖర్చు పెట్టావు. వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే నీకన్నా డబల్ వాళ్ళు ఇస్తున్నారు. ఇది ఇవాళ నువ్వు మాట్లాడకుండా వీటి గురించి నువ్వు అందులో మళ్ళా రంధ్రాలు అన్వేషిస్తాడు, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాడు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి, వాళ్ళు చేస్తోందేంటి, జనం చూస్తున్నారు. జనం వీళ్ళందరికన్నా తెలివిలాడు. నువ్వెంత చెడు చెప్పాలన్నా వాళ్ళు వినిపించుకునే పరిస్థితి లేరు. ఒకసారి నేను నమ్మారు, చుక్కలు చూపించే వాళ్ళకి, నరకం చూపించాడు వాళ్ళకి. ఇంకా మళ్ళా 2.0 అంటున్నాడు. జగన్ అంటే ఒక భయం, బాబు అంటే ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. నువ్వు ఆ నమ్మకాన్ని కోల్పోయావు.
అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తల్లి నమ్మకాన్ని కోల్పోయాడు, చెల్లెళ్ళకి ద్రోహం చేశాడు, తల్లి మీద కేసు వేశాడు, చెల్లెళ్ళ ఆస్తి తిన్నాడు, పార్టీ నాశనం చేసుకున్నాడు, ఎమ్మెల్యేలకు వెన్నుపోటు పొడిచాడు, ఎంపీలకు పొడిచాడు. ఇవాళ ఏంటి అతను వెన్నుపోటు తినమంటాడు. ఆ దినానికి కూడా పొడిచాడు వెన్నుపోటు, దానిలో కూడా పాల్గొనకుండా పారిపోయాడు. ఇప్పుడు జనం ఏంటంటే ఇవాళ ఏడాది అయిన సందర్భంగా కంపేర్ చేసుకుంటున్నారు. జగన్ హయాంలో వ్యవసాయం ఎలా ఉంది? ఒక్క ధాన్యం రైతులకే 1650 కోట్లు పెండింగ్ పెట్టాడు. వీళ్ళు వచ్చినాక అది చెల్లించారు. అరే వాళ్ళకి సబ్సిడీ ఎత్తేసాడు. ఏది? డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ వచ్చేది పండ్ల తోటల రైతులకి, సబ్సిడీ ఎత్తేసాడు. వీళ్ళు వచ్చి 100% సబ్సిడీ ఇప్పుడు ఇస్తున్నారు. కరెంటు జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 గంటలు వచ్చేదంట. అది మనం చెప్పింది కాదు, హరీష్ రావు తిట్టాడు. నేను తిరుపతి వెళ్ళాను స్వామివారిని దర్శించడానికి. అక్కడికి అనంతపురం రైతులు వచ్చారు. వస్తే వాళ్ళని అడిగా, మీ దగ్గర కరెంటు బాగా వస్తుందని అడిగితే వాళ్ళు లబలబ 2 గంటలు 3 గంటలు కూడా రావట్లేదండి, మా దగ్గర 24 గంటలు ఇస్తున్నాం తెలంగాణలో అని ఎవరు ఎగతాళి చేశారు? హరీష్ రావు. అంటే అటు విద్యుత్ రంగాన్ని అవినీతిమయం చేశాడు. విద్యుత్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటవీ భూములన్నీ కబ్జా చేశారు. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి వాళ్ళపైన మరి ఎంక్వైరీలు, కబ్జా చేసిన భూములు స్వాధీనం పవన్ కళ్యాణ్. జనం కంపేర్ చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జగన్ ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అప్పుడు డిప్యూటీ సీఎంలు ఎలా చేశారు? లేకపోతే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్, అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక 75 ఎకరాలు కబ్జా చేశాడా? అసలు మన మాట వరుస. ఇవాళ 75 ఎకరాలు పెద్దిరెడ్డి కబ్జా చేశాడని, 105 ఎకరాలు సజ్జల కబ్జా చేశాడని, అసలు 1000 ఎకరాలు కాకాని గోవర్ధన్ రెడ్డి కబ్జాలని. అది కబ్జా పాలన, ఇది దర్జా పాలన. ఇప్పుడు ఇవాళ ఏంటంటే మనం చూసాం, సరే ఇరిగేషన్ నువ్వు పాడు పెట్టావు, ప్రాజెక్టులన్నీ డయాఫ్రమ్ వాల్ దెబ్బతీశాడు. పోలవరం గైడ్ బండ్ కుంగిపోయింది. 3% చేయలేదంటమ్మా పోలవరం. చంద్రబాబు అప్పుడు సీమ ప్రాజెక్టుల మీద 12,000 కోట్లు ఖర్చు పెడితే ఇతను 2,000 కోట్లు ఇవ్వడానికి ఏడ్చాడు. అదేమంటే గేట్లు తీసుకుపోయి కుప్పం దగ్గర పెట్టి నీళ్లు వదిలే అన్నాడు, ఆ గేట్లు ఎత్తుపోయాడు. అంటే ఒక షో పాలన చేశాడు. షో మాస్టర్, ఒక బ్లఫ్ మాస్టర్. అన్నీ అబద్ధాలే. అంటే షో మాస్టర్గా జగన్, బ్లఫ్ మాస్టర్గా జగన్. అసలు సుపరిపాలన అంటే ఏంటో ఇవాళ మరి చంద్రబాబు తొలి అడుగు అంటున్నారు. దీన్ని ఏంటి 4.0లో ఇవాళ వాట్సాప్ సర్వీసులు 500 సేవలు నీకు వాట్సాప్ ద్వారా నీ మొబైల్కి వస్తున్నాయి. నీ క్యాస్ట్ సర్టిఫికేట్ నీకు వస్తుంది, నీ ఇన్కమ్ సర్టిఫికేటు నీకు వస్తుంది, నీ బర్త్ సర్టిఫికేట్ నీకు వస్తుంది. వాటికి నువ్వెవ్వరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. ఇంతకుముందు ఆ తహసీల్దార్ అక్కడ రెవెన్యూ ఆఫీస్లో 1000 రూపాయలు, 500, అసలు నువ్వు డబ్బులు లేనిదే పని అయ్యేదా? ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇరిగేషన్ రంగం, పోలవరం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 12,500 కోట్లు ఇచ్చారు. ఎవరు? కేంద్రం. ఇప్పుడు హంద్రీనీవా 3,800 కోట్లు, గాలేరు నగరి 1000 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. అరే ఒక్క మొదటి సంవత్సరమే నీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ కళ్ళకళ్ళలాడుతున్నాయి. నువ్వేం చేసావు? పాడు పెట్టావు. ఇవాళ రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు ఫస్ట్ బడ్జెట్. ఇవాళ 80,000 కోట్లతో నీకు రైల్ వర్క్స్ జరుగుతున్నాయి. దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ అంట అమరావతిలో. నంబూరు ఎర్రుబాలెం ఒక రైల్వే లైన్ వేస్తున్నారు 54 కిలోమీటర్లు. అసలు రోడ్ ప్రాజెక్ట్స్ అమరావతి, హైదరాబాద్ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంట. అంటే ఇవాళ రోడ్డు ప్రాజెక్ట్సే నీకు 1,25,000 కోట్లతో జరుగుతున్నాయంట. గడ్కరీ చెప్తున్నాడు. జగన్ రోడ్లన్నీ తవ్వేశాడు. అన్ని గుంతలు సార్, రోడ్లు మొత్తం. పాపం ఏపీ ప్రజలు మొత్తం పల్లెటూరులో గుంతలు అల్లాడిపోతున్నాం. వర్షాలు పడితే అసలు పోలేకపోతున్నాం అండి. కేసీఆర్ ఎగతాళి చేశాడు. డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు. కేటీఆర్ అయితే
మీరు గనక బీఆర్ఎస్కు ఓటు వేయకపోతే మిమ్మల్ని ఏపీ రోడ్ల మీద దిప్పుతా అన్నాడు. అంటే అంత భయపెట్టాడు ఎవరిని, తెలంగాణ వాళ్ళని కేటీఆర్. ఇవాళ గుంతల రహిత రహదారులు ఒక మిషన్ అప్రోచ్తో అసలు నీకు రోడ్లు గుంతలన్నీ బూట్ చేశారు. 20,000 కిలోమీటర్లు అన్నమాట. అంటే సంవత్సరంలో నీకు 9,000 కోట్లతో గుంతలు పూడ్చారంటే పవన్ కళ్యాణ్ ఇవాళ ఏంటి గ్రామ సీమలన్నిటినూ ఇవాళ మనం చూసాం. రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గోకులాలు, మినీ గోకులాలు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా లోకేష్. 9 రకాల బడులు. ఇవాళ ఏంటి మొత్తం అన్నీ కలిపి ఒకే యాప్, లీఫ్ యాప్. అదే నువ్వేం చేశావు, ఒక 43 యాప్లు వాళ్ళని అప్లోడ్ చేయమన్నాడు టీచర్లను. అసలు ఉపాధ్యాయులే జగన్ దించేశారు. ఓరి నాయన నువ్వు వద్దు అని చెప్పి చెలో విజయవాడ అని పిలిపిస్తే టీచర్లను పోలీస్ స్టేషన్లో పెట్టాడు. వాళ్ళని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. హరీష్ రావు ఎగతాళి చేశాడు. ఏమని, మేము టీచర్లకు ఫిట్మెంట్ ఇస్తే అక్కడ ఏపీలో టీచర్లని లోపలేశారు, ఏది స్టేషన్లో పెట్టారని. ఎంత హేళన, ఎంత ఎగతాళి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్, స్కూళ్ళన్నీ ఏపీలో ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూళ్ళన్నీ మేమే అభివృద్ధి చేశాము అని, కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా కూడా ఏం అభివృద్ధి చేయలేదన్న వాళ్ళు వైసీపీ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు మాటలు మాట్లాడేశారు. ఇది 12 లక్షల మంది స్కూల్స్కి వెళ్ళకుండా పిల్లలు స్కూల్ మానేశారు. జగన్ హయాంలో డ్రాప్అవుట్స్ ఎంత, 12 లక్షలు. అదే మరి ఆయన చేసిన విద్యా సంస్కరణ. అదేమంటే ఇంగ్లీష్ మీడియం అంటాడు, లేకపోతే ఐబీ అంటాడు, బైజూస్ అంటాడు. వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చాడు, అసలు ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు సార్. స్కాము. ట్యాబ్లో 2,000 కోట్లు 1,000 కోట్లు స్కామ్ అని చెప్పి ఎవరు, నాదెండ్ల మనోహర్ లిస్ట్ వదిలాడు. జనసేన తరఫున అప్పుడు నాదెండ్ల మనోహర్ అసలు ఒక బైజూస్ 1,000 కోట్లు స్కామ్. అరే టీచర్ల బదిలీలో కక్కుర్తి. ఒక టీచర్ బదిలీకి 5 లక్షలు అడిగాడంట. ఎవరు, బొత్స సత్యనారాయణ. 1,350 టీచర్లు ఎంత ఇచ్చారు, 50 కోట్ల. బొత్స సత్యనారాయణ మన ఎలక్షన్ డబ్బు అదే కావాలి. ఆయన ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని, అసలు ఇంకా 8,000 కోట్లు ఎగ్గొట్టారు తల్లికి వందనం, లేకపోతే ఇంకా 25 లక్షల మందికి ఎగ్గొట్టారు అని ఆల్రెడీ బిగిన్ చేశారు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యాధికుడు లోకేష్. మరి గతంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన రెండో కృష్ణుడు. మొదటి కృష్ణుడు ఒకడున్నాడు, ఆదిమూలపు సురేష్. ఆయన స్కూల్స్ ఆయన శుభ్రంగా డబ్బులు ఆయన పెట్టుకున్నాడు. బట్టలు చొక్కా ఇప్పదీశాడు. ఆదిమూలపు సురేష్ అనగానే నీకు గుర్తొచ్చేది ఎర్రగొండపాలెం. షర్ట్ ఇప్పదీసి రాళ్ళు వేయించాడు చంద్రబాబు పైన. మంత్రిగా చేసే పనేనా? ఇప్పుడు మంత్రులు ఎలా ఉన్నారు, అప్పుడు మంత్రులు ఎలా ఉన్నారు కంపేర్ చేసుకోండి. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు, అంబటి రాంబాబు. టీఎంసీ అంటే ఏంటో తెలుసా? క్యూసెక్కి టీఎంసీకి తేడాది లేదు. అసలు పోలవరం నాకు ఇంతవరకు అర్థం కాలేదంట. అతను ఇరిగేషన్ మినిస్టరు, గంట అరగంట. లేకపోతే అనిల్ కుమార్ ఇంకో కిష్టుడు. అతనేంటి, బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్య అంటాడు. ఎవరు, 2020, 2021, 2022 పోలవరం కంప్లీట్ అన్నారు, ముంచి పారేశారు. ఇప్పుడు రామానాయుడు ఏం చేస్తున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్ ఎక్కడున్నాడు? బుడమేరు వరదల్లో చూసావు కదా. అసలు చంద్రబాబు ఎలా ఉన్నాడు? ఐఏఎస్లు అసలు వాళ్ళు బురదల్లో తిరిగి నీళ్ళల్లోకి వెళ్ళి ఇంటింటికి పాల ప్యాకెట్లు పంచి మంత్రులు. అప్పుడు మరి జగన్ అప్పుడన్నా అలా చేశాడా? ఆయన మినిస్టర్లు అలా చేశారా? అరే మబ్బుల్లో తిరిగావు నువ్వు, పరదాలు కట్టుకున్నావు, వలలు కట్టుకున్నావు. ఇప్పుడు ఒక్క వ్యవసాయం, ఒక్క ఇరిగేషన్ అని కాదమ్మా, వెల్ఫేర్. బటన్ నొక్కా అంటాడు. ఇతను 136 బటన్లు నొక్కింది దేనికి? సాక్షి. ప్రతి బటను ఒక యార్డు. 600 కోట్లు సాక్షికి దోచిపెట్టాడు యాడ్స్ రూపంలో. అదొక కేసు, అదొక స్కాము. పిలిచారు తుమ్మా విజయకుమార్ రెడ్డి, ఎక్కడున్నాడు? మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఇవాళ అతను వెల్ఫేర్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పింఛను ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు.
ఆయనే టీ పెట్టి ఇస్తున్నాడు మీకు. ఆయనే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోవటం, టీ పెట్టి ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకు ఒక ఇల్లు ఏర్పాటు చేయటం, ఇల్లు లేదంటే ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఏర్పాటు చేయడం, ఏదో ఆటో కొని పెట్టడం. నువ్వు వెళ్ళావా ఏ ఇంటికన్నా? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చావా? అంటే అన్నా క్యాంటీన్లు మూసేశాడు, పేదల పొట్టగొట్టాడు. ఇప్పుడు 204 అన్నా క్యాంటీన్లు తెరిచారు. పేదోడు ఇవాళ 15 రూపాయలకి భోజనం, టిఫిన్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అతనికి వచ్చే ఆ కూలి ఇవాళ ఏంటి, ఏదో పిల్లల చదువుకో తన వైద్యానికో వాడుకుంటాడు. అలాంటి అన్నా క్యాంటీన్లు ఏ పాపం చేసిందని ముంచావు? అంటే అది ఎంత వికృత మనస్తత్వం, ఎంత విధ్వంసక పాలన. ప్రజావేదిక కూల్చేశాడు, కట్టింది లేకపోగా కూల్చివేతలు ఎక్కువ. అది పాలన? దాన్ని పాలన అంటారా? దాన్ని ఏంటి, హేళన గురైన పాలన అది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ విషయం అతను మాట్లాడతాడు? ఇప్పుడు ఇవాళ బీసీలకి 43,000 కోట్లు ఇచ్చారు, ఆదరణ మళ్ళీ ఇచ్చారు. ఇవాళ వర్గీకరణ, ఎస్సీలు మాదిగలు పండగ చేసుకుంటున్నారు. ముస్లింలు వాళ్ళకి ఇవాళ మౌజన్లకి లేకపోతే ఇమాములకి జీతాలు పెంచారు. మళ్ళీ రంజాన్ తోఫా అన్నీ ఇస్తున్నారు. నువ్వన్నీ ఆపేశావు. ఏది వాళ్ళకి మరి మనం చూసాం ఇవాళ ఎస్సీలు, ఆ ఎస్సీలది నువ్వు డబ్బు కంప్లీట్ డైవర్షన్ చేశావు, నిధులు మళ్ళించావు. వాళ్ళపైన దమనకాండ, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరిపైన కూడా, బీసీల పైన అరే మెడ మీద కత్తి పెట్టి కోసేశారు. గ్యాంగ్ రేపులు. అదేమంటే ఇప్పుడు అసలు అతను మళ్ళా మాట్లాడతాడు, ఇప్పుడు అరాచక పాలన అంటాడు. ఇప్పుడు అరాచక పాలన. ఏది అరాచక పాలన? జై జగన్ అన్నందుకు గొంతు కోయటం అరాచక పాలన, అభివృద్ధి పాలన? ఇవాళ అలాంటి పరిస్థితి ఉందా? ఇవాళ ఎవరన్నా స్వేచ్ఛ, అప్పుడు భయం, ఇప్పుడు భరోసా. అసలు పారిపోయేలాగా చేశాడు. ఏది జనం, ఆ రంగనాయకం మీద కేసులు, లేకపోతే ఆనంద కిషోర్ మీద ఆయన చచ్చిపోయాడు వీళ్ళ వల్ల, అంకబాబుపై కేసులు. ఇప్పుడు ఇవాళ అమరావతిని చంపేయాలని చూశారు. అమరావతి రైతులు, మహిళలు 1530 రోజులు వాళ్ళు ధర్నాలు, దీక్షలు చేస్తే వాళ్ళ పొత్తి కడుపు మీద బూటకాలేసి తొక్కారు. పోలీసులతో కిడ్నాపులు చేయించాడు. అంటే రౌడీలు, పోలీసులు ఏకమైపోయారు. పోలీస్ స్టేషన్లతో రౌడీల పుట్టినరోజు వేడుకలు. అదేమంటే నిన్న కూడా వెళ్ళాడు తెనాలి, అక్కడ ఎవరో రౌడీ షీటర్లను పోలీసులు కొట్టారు కాబట్టి వాళ్ళకి మద్దతుగా వెళ్ళాడు. అంటే ఇవాళ రౌడీ పాలన జగన్ చేసింది. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది ఇవాళ ఏంటి, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, స్వర్ణాంధ్రప్రదేశ్. వాళ్ళు ఒక లక్ష్యాలు పెట్టుకుని వెళ్తున్నారు. విజన్ 2047, 53 లక్షలు తలసరి ఆదాయం కావాలి, 15% వృద్ధి రేటు సాధించాలి, 2.3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి. గతంలో ప్రిజనరీ, ఇది విజనరీ. తేడా ఇవాళ ప్రజలు అంటున్నారు, మనం అనేది కాదనమాట. జగన్ లాంటాడు వద్దురా బాబు అని. ఇవాళ మళ్ళా చంద్రబాబే ఇంకో 10 ఏళ్ళు ఉండాలని. ఎవరు? మనం కాదు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇంకో 10 ఏళ్ళు ఆయనే సీఎం అని. అంటే ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలి, తెలుగుదేశం మీదకి జనసేనని ఎగదొయ్యాలి, వాళ్ళ మధ్య కలతలు రేపాలని. వీళ్ళెంత అక్కడ ఆ ఐక్యత భగ్నం చేయాలని చూస్తే వాళ్ళంతా వాటేసుకుంటున్నారు. అంటే జగన్ ఏడిపిస్తున్నారు. ఇవాళ ప్రధాని 3 సార్లు వచ్చాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రేపు యోగాంధ్రాకు వస్తున్నాడంట 3వసారి. అంటే 2 లక్షల కోట్లతో విశాఖలో శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఎన్టీపీసీ 1,50,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఆర్సెలర్ స్టీల్ అక్కడేంటి మరి 1,50,000 కోట్లతో అక్కడ స్టీల్ ప్లాంట్ ఇంకోటి వస్తుంది. టీసీఎస్, దిగ్గజ కంపెనీలు వచ్చాయి. గూగుల్, ఇవాళ మనం చూసాం లులు. జగన్ ఎల్లగొట్టాడు లులుని, వాళ్ళ భూములన్నీ లాక్కున్నాడు. ఇవాళ అదే లులు 3 చోట్ల పెడుతున్నారు. నీ హయాంలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఇప్పుడు మళ్ళా 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు అంట, 8.5 లక్షల మందికి ఉపాధి అంట. అందులో సగం వచ్చినా చాలు. ఎంఓయూలు చేసుకున్న దాంట్లో సగం వచ్చినా వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇవాళ మెగా డిఎస్సి 24 కేసులు వేసాడంట దాని మీద.
24వ కేసు ఇవాళ తేలిపోయిందని చెప్తున్నారు. 16,345 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి. రేపు బడులు తెరిచేటప్పటికల్లా కొత్త ఉపాధ్యాయులు రావాలని. నువ్వు దగా డిఎస్సి చేసావన్నాయని నిన్ను తిట్టింది ఎవరు? నీ చెల్లి. 6,000 పోస్టులతో మెగా డిఎస్సి ఏంట్రా అని చెప్పి వదిన సాక్షి క్యాలెండర్ ఇచ్చింది ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు, నువ్వు జాబ్ క్యాలెండర్ ఏది జనవరిలో 5 సార్లు ఇవ్వాలని తిట్టింది ఎవరు? నీ చెల్లి. అంటే నాయకుడు ఎలా ఉండకూడదో జగన్, నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు, పరిపాలన ఎలా సాగకూడదో అప్పటి వైసీపీ పాలన, పరిపాలన ఎలా ఉండాలో ఇప్పటి కూటమి పాలన. డబల్ ఇంజన్ సర్కార్. ఇవాళ మోడీ ఏదడిగితే అది ఇస్తున్నాడు. అమరావతిలో మొన్న 1,00,000 కోట్లతో శంకుస్థాపనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అబ్బో కడుపుల నొప్పి అంట గిలగిలగిల కొట్టుకుంటున్నాడు. అరే విశాఖలో 2,00,000 కోట్లకి శంకుస్థాపన చేస్తే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలంటాడు. ఈ కడుపుల నొప్పి ఏంటో. నువ్వెందుకని తేలేకపోయావు ప్రధాన్ని? ఒక్క శంకుస్థాపన ఎందుకని చేయించలేకపోయావు? నీకు ఇచ్చారు అవకాశం, ప్రజలు తప్పు లేదు, కానీ నువ్వు దుర్వినియోగం చేశావు, ఆ జనాన్నే హింసించావు. ఇప్పుడు జనం నిన్ను నేలకేసి కొట్టారు. ఇప్పటికన్నా నీలో మార్పు రాకపోగా నిన్న మళ్ళా పొదిలెళ్ళాడు. అక్కడికి వెళ్ళింది ఎందుకు? రైతుల కోసం కాదంట, మహిళలపై దాడి. వాళ్ళ తలలు బగలగొట్టారు, కానిస్టేబుల్ తల పగిలింది. ఇవాళ జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి, ఈ అరాచక రహిత ఆంధ్రప్రదేశ్ రావాలి. నిన్నందరు ప్లే కార్డులు చూపించారంట, గో బ్యాక్ జగన్, గో బ్యాక్ జగన్. ఇవాళ బ్యాన్ సాక్షి అని ప్లే కార్డులు. ఇవాళ ఈ మీడియా ప్రక్షాళన ఏది? కొమ్మినేని శ్రీనివాసరావుని, కృష్ణరాజుని జైల్లో పెట్టారు. ఆ టీటీడీ ప్రక్షాళన, తిరుమల తిరుపతి దేవస్థానం, అసలు మొత్తం రాష్ట్రాన్ని ప్రక్షాళన, పరిపాలన ప్రక్షాళన, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన, నేరస్తుల పాలిట సింహ స్వప్నం. ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అనగానే నువ్వు రెడ్ బుక్ అంటావు. ఇవాళ రెడ్ బుక్ అంటే భయపడిపోతున్నారు. రెడ్ బుక్ అంటే కాదు మీరు భయపడాల్సింది, తప్పు చేస్తే భయపడాలి, నేరం చేస్తే భయపడాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.